ఈ 5 ఎకరాల ల్యాండ్లో ఎవ్వరూ చూడని ఒక కొత్త టౌన్షిప్ని నిర్మిస్తాను. ఎవరు ఈ సిటీకి వచ్చినా దాని గురించే మాట్లాడేలా చేస్తాను. ఆ టౌన్షిప్కి నాకు కాబోయే భార్య పేరు పెడతాను. అండ్ హర్ నేమ్ ఈస్ భూమి. వావ్, ఎంత బాగా ఆలోచించారు. చాలా బాగుందండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. Congratulations, sir. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. సూపర్ సార్, బాగా ఆలోచించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ. బాగా ఆలోచించారు. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భూమి నా కూతుర్రా. తన పేరు మీద కట్టడానికి నువ్వెవర్రా? పదే పదే కూతురు కూతురు అంటున్నావు. ఆ కూతురుని నువ్వు ఎప్పుడు కన్నావు? బావగారు, బావగారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ప్లీజ్ ఆవేశపడకండి, ప్లీజ్. ఇప్పుడు చెప్తున్నాను విను. భూమి నా కాబోయే భార్య. కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు. నా ఇంటికి పంపించే. నువ్వు పంపిస్తావా? సరే సరే, లేదంటే రేపు సరిగ్గా 10 గంటలకి నేనే మీ ఇంటికి వస్తున్నాను. భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్ళబోతున్నాను. అప్పుడు అవమానపడేది నువ్వే. ఆలోచించుకో. రారా, నువ్వు రావాలే గాని తిరిగి శవమయ్యే వెళ్తావు. భూమితోనే వెళ్తాను. నువ్వు అవమానపడకుండా ఉండాలి అంటే రేపు 10 గంటలకి భూమిని నా దగ్గరికి పంపించేయడం ఒక్కటే నీ దగ్గరున్న ఆప్షన్. పిని శుద్ధ పూసని ఆనా నా నా నా. ఏంటిది? నేను చూస్తుంది నిజమేనా? నక్షత్ర బట్టలు. అమ్మ బాబోయ్. ఒరే అనియా, 99 వండర్స్ అయిపోయాక కూడా 100 వండర్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను రారా. అబ్బా ఉండవే. లైఫ్ లో ఎంత పెద్ద షాక్ కొట్టినా తట్టుకుని నిలబడ్డం ఎలా అనే ఆర్టికల్ చదువుతున్నాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యూనో. ఆయన తర్వాత చూపిద్దు గానీ నువ్వు వెళ్ళు. అస్తమాను కనిపించే వండర్ కాదురా ఇది. ఈ వండర్ నీకు షాక్ కూడా ఇస్తుంది. తట్టుకుని ఎలా నిలబడతావో నేను చూస్తాను. అవునా? సరే పద దాటా పద. చూడ్రా చూడు. మహా ఈగోయిస్టు, సాడిస్టు, అన్నింటికీ మించి బద్దకిస్తూ, అలాంటిది ఇది ఉతకడం అంటే. అందుకే కదరా వండర్ అన్నాను. నిజమే, ఖచ్చితంగా వండరే. అయినా ఏం ఉతుకుతుందంటావు? నీకెంత కనబడుతుందో నాకు అంతే కనబడుతుందిరా మేధావి. అమ్మయ్యా. ఏదో పెద్ద సీక్రెట్ ఆపరేషనే జరుగుతుంది. అదేంటో మనం కనిపెట్టాలి. కానీ
ఎలా నీకు తెలీదా బావా నేనెంత సుకుమారంగా పెరిగానో ఇటు చీపురు పుల్ల తీసి అటు పెట్టడం కూడా తెలీదు అలాంటిది నీ మీద ఇష్టం కొద్దీ ఈ షర్ట్ నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది నా ముద్దుల బావా. It's close to midnight, and there's nowhere to go. అన్నయ్య అన్నయ్య ఇప్పుడే కదరా షాక్ కొడితే తట్టుకుని నిలబట్టం ఎలా అనే ఆర్టికల్ చదివా? ఇది ఇలాంటి షాకా? షాకులకే షాకు. అసలు అన్నయ్య కనబడితేనే కైమనేది, ఇది ఎదురు పడితే గొడవ పడేది. అలాంటిది అన్నయ్య ఫోటో టీషర్ట్ మీద వేయడం ఏంటి, ఆ టీషర్ట్ భద్రంగా ఉంచడం ఏంటి, ఐరన్ చేయడం ఏంటి? రాని తన్నే అడిగేద్దాం.